చోటుపల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు బుధవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. హోటల్స్ అపరిశుభ్రత గమనించి శుభ్రంగా ఉంచాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని టెస్టింగ్ ల్యాబ్కు పంపించారు. సేకరించిన ఆహార శాంపిల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హెచ్చరించారు. అదేవిధంగా తినదగు ఆహార పదార్థాల వ్యాపారస్తులు ఎవరైనా పాల వ్యాపారులు, కిరాణా కొట్టు వ్యాపారులు, బేకరీలు, స్వీట్ హౌస్లు, బియ్యపు వ్యాపారులు, మాంసం అమ్మే వ్యాపారులు, చేపలు అమ్మే వ్యాపారస్తులు, కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని తెలియజేశారు. ఫుడ్ లైసెన్స్ లేని వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.